నమస్తే అండి. ఇదిగోండి ఈరోజు నేను గుల్ల శనగపప్పుతో పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసాను. పచ్చిమిరపకాయలు నెక్స్ట్ అండి కొంచెం ధనియాలు వేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను వేసుకోవాలి. వేసుకొని దీంట్లో గుల్ల శనగపప్పు అనమాట. వేపిన శనగపప్పు అండి. ఇది ఇదిగోండి కొంచెం ఫ్రై చేసుకొని వేపింది గుల్ల శనగపప్పు అనమాట. అయినా సరే దీంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం కొబ్బరికూర వేసుకోవాలండి. ఇదిగోండి కొబ్బరికూర కూడా వేసుకున్నాను. ఫ్రై చేసి ఇదిగోండి ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఇదిగోండి తీసాను. ఇదిగోండి కళాయి పెట్టుకొని మళ్ళీ గ్యాస్ వెలిగించుకోవాలండి. వెలిగించుకొని కొంచెం నూనె వేసుకోవాలి తాలింపుకి. వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు గింజలండి, కొంచెం పోపు గింజలు, కొంచెం పోపు గింజలు కొంచెం వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేసుకోవాలి తాలింపులోకి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మిరపకాయ వేసుకొని వేసుకొని ఇలా ఆపియాలండి. ఆపిన తర్వాత ఇదిగోండి మిక్సీలోకి ఇదిగోండి పచ్చడి పప్పు ఏవైతే వేపుకున్నామో అది వేసుకొని ఇదిగోండి పప్పు వేసుకున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే వేసుకోవాలో చూపిస్తున్నాను. ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోండి. కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని మనం మిక్సీ కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇదిగోండి మిక్సీ అయిపోయిందండి. సరే మిక్సీ అయిపోయిందండి. దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు పోపు చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. సరే అండి. ఇప్పుడు నిమ్మకాయ అండి కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి. కొంచెం మనకి ఎంత పులుపు తినగలిస్తే అంత కొంచెం అనమాట నిమ్మకాయ పిండుకోవాలి లాస్ట్లోనే. లేకపోతే కొంచెం చింతపండు కూడా లోపల వేసుకోవచ్చు అనమాట. చూసారండి ఇదిగోండి చట్నీ గుల్ల శనగపప్పుతోని కొబ్బరికూర 2 కలిపి అనమాట పచ్చడి. చూడండి ఎంత బాగుందో. దోశలతోటి ఇడ్లీతో చాలా బాగుంటుందండి. ఇవ్వండి మేము కూడా తింటాం ఇప్పుడు అనమాట. మీరు కూడా చేయండి, ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి తినిపించండి. సరేనండి. ఓకే, బాయ్ బాయ్.